కంచెర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ కు ఇక అధికారం కల్లా 10 ఏళ్లు మేమే ఉంటాం. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలనా? రా బిడ్డ ఎట్లొస్తావో నీ సంగతి చూస్తాం. 10 ఏళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడినవు. బయటికి వస్తే కానిస్టేబుల్లే నీ మోకాళ్ళు ఇరగొడతారు. నువ్వు సచ్చిన పామువు, ఇంకెందుకు చంపుతాం? నీ కేల్కతం దుకాణం బందని ఫైర్. ఉత్తప్పుడు కేసీఆర్ బాగానే నడుస్తున్నాడు, నల్గొండ మీటింగ్ లో మాత్రం వీర్చేర్ల కూర్చున్నాడని విమర్శ. కానిస్టేబుల్లకు నియామక పత్రాల అందజేత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటన. వీల్ చైర్ లో వీధి నాటకాలు బంజాయి. మొన్నటి ఎన్నికల్లో ప్రజలే నీ ప్యాంట్ ఉడబీకిర్రు. ఇట్లనే ఉంటే అంగీలా కూడా ఉడగొడతారు. సీఎం ను పట్టుకొని మేడిగడ్డకి ఏం బీకనికి పోయినరంటవా? బొక్క బోర్ల పడ్డ బుద్ధి మారలే కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అనేటువంటి విషయం. ఇక్కడ బుధవారం ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ నియామక పత్రాలను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి, పొన్నం, తుమ్మల వీళ్ళందరూ 15,000 ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను వాళ్ళకు అభ్యర్థులకు అందజేశారు. ఇక పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతుని తెచ్చుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే బర్రెను కాదు, కంచెర గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఈ గుర్రానిదే గెలుపు. ఆ కంచెర గాడిదకి అధికారం అన్నది కలలో మాట అని అన్నారు. మళ్ళా అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. నడవడానికి చేతగాని ఆయన ఇంకా ఎట్లొస్తాడు? ఒకవేళ వచ్చినా ఆయన చేసిన అన్యాయాలకు కానిస్టేబుల్లే మోకాళ్ళు ఇరగొట్టి లాకప్ లో వేస్తారని హెచ్చరించారు. వచ్చే 10 ఏళ్లు తాను ఇదే బాధ్యతల్లో ఉంటానని కేసీఆర్ ఎట్లా వస్తారో చూస్తానని అన్నారు. రా బిడ్డ ఎట్లొస్తావో నీ సంగతి చూస్తా. 10 ఏళ్లు ఈ బాధ్యతలో ఉంటా. జనం ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది. వచ్చే 10 ఏళ్లలో చేతనైతే ఒక్క ఎంట్రుకన్నా పీకి చూడు, నీ పని అయిపోయింది, కేల్కతం దుకాణం బంద్ అని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన కానిస్టేబుల్కి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేసి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉందా వీడియో? ఇగో ఇది కదా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిరు. ఇవాళ ఆ ప్యాంటు ఊడబిక్కితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలిరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవరైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు
కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. అది కేసీఆర్ చంపుతారా అని అంటే సచిన పావును మేము ఎందుకు చంపుతాం రాయా మాకేం తెలియలేదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు. బీఆర్ఎస్కి అధికారంలోకి వస్తానంటుండు రావు కేసీఆర్. అయిపోయింది నీ కథ. నువ్వేందో మొత్తం జనానికి తెలిసిపోయింది.